అవ్యాహృతం వ్యాహృతాత్రేయకు సత్యం వదేత్ వ్యాహృతం తద్వితీయం ప్రియం వదేత్ వ్యాహృతం తృతీయం ధర్మ్యం వదేత్ వ్యాహృతం తచ్చతుర్థం భారతము ఉద్యోగ పర్వము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. సందర్భము విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చేసిన హితోపదేశము. శ్లోకభావము మాట్లాడుట కంటే మాట్లాడకుండుటయే మంచిదని చెప్పబడినది. ఇది వాక్కు యొక్క మొదట విశేషత్వము. ఒకవేళ మాట్లాడవలసి వచ్చినట్లయితే సత్యమును పలుకుట వాక్కు యొక్క రెండవ విశేషత్వము. ఆ సత్యముని ప్రియముగా పలుకుట వాక్కు యొక్క మూడవ విశేషత్వము. సత్య ప్రియములతో పాటు ధర్మసమ్మతముగా చెప్పబడినచో అది వాక్కు యొక్క నాలుగవ విశేషత్వం. వీని యందు ఉత్తరోత్తర శ్రేష్టత్వము కలదని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు వినయముగా హితవాక్యములు పలికినారు. శుభం.